హ్మ్. అందరికీ ఆత్మ ప్రణామాలు. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల అమ్మకు, వంశీకరణ్ మాస్టర్ గారికి, సుకన్య మాస్టర్‌కి, అలాగే కార్యనిర్వాహకులకు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. ఫ్రెండ్స్, నాతో ఈ జ్ఞానాన్ని చెప్పించడానికి హనుమంతుని, గణపతిని, సూర్యదేవుడిని, వారి యొక్క చైతన్యాన్ని ఆహ్వానిస్తున్నాను. మనతో పాటు ఈ జ్ఞానం వినడానికొచ్చిన పరమ గురువులు, విశ్వగురువులు, సంబాల నగరవాసులు, మన యొక్క పూర్ణాత్మ కాంతిలోక వాసులను ఆహ్వానిస్తున్నాను. ఫ్రెండ్స్, అందరికీ ఆత్మ ప్రణామాలు. ఈరోజు నేను చెప్పే క్లాసు నేనే భయము, భయమే నేను. ఏంటి ఈ నేనే భయము, భయమే నేను? అసలు భయాలంటే ఏంటి? ఎందుకు మనం భయపడుతున్నాం? చాలా వరకు మనలో చాలా మందికి ఎంత అద్భుతంగా ముందుకెళ్ళినా కూడా మనలో భయాలుంటాయి ఫ్రెండ్స్. కాబట్టి ఏంటి ఆ భయమనేది ఈరోజు మనం చెప్పుకుందాం ఫ్రెండ్స్. ముందుగా మనం ఒక ప్రధాన సంకల్పాన్ని పెట్టుకుందాం. నేను నా భయాన్ని పారిపోకుండా చూస్తాను. దాన్ని అర్థం చేసుకుంటాను. ఎరుకతో జీవించడం ప్రారంభిస్తాను. ఫ్రెండ్స్, ఏదైతే మనలో ఉన్న భయాలున్నాయో, ఆ భయాన్ని పారిపోకుండా చూద్దాం. దాన్ని అర్థం చేసుకుందాం. ఎరుకతో జీవించడం ప్రారంభిద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, భయం. భయం మనం సాధారణంగా భయమంటే ఏం అర్థం చేసుకుంటాం? సాధారణంగా మనం ఇలా అనుకుంటాం ఫ్రెండ్స్. భయమంటే ప్రమాదం. భయమంటే బలహీనత. భయమంటే ధైర్యం లేకపోవడం. భయమంటే మనసు బలహీనంగా ఉండడం. మనం ఇదే తెలుసుకున్నాం. మనం భయమంటే ముందు మొట్టమొదటి ఆలోచనేంటంటే భయము అంటే ప్రమాదం. అంటే బలహీనత. ఇది నా బలహీనత. నాకన్నిట్లో దీంట్లో భయముంది అని అనుకోవడం. అలాగే భయం అంటే మనలో ధైర్యం లేదు అని అనుకోవడం. ధైర్యం లేకపోవడం. భయమంటే మనసు బలహీనంగా ఉండడం ఫ్రెండ్స్. కాబట్టి కానీ ఇవి భయానికి అసలు నిర్వచనం కానే కాదు ఫ్రెండ్స్. ఇవి కేవలం బయట కనిపించే లక్షణాలు మాత్రమే. ఉదాహరణకు ఒక వ్యక్తి పరీక్షకు భయపడతాడు. మరొకరు ఉద్యోగం కోల్పోతానేమో అని భయపడతాడు. ఇంకొకరు ఆరోగ్యం గురించి భయపడతారు. భయాల రూపాలు వేరు. కానీ మూలం ఒక్కటే. అదే ఆలోచన. చాలామంది చిన్నది చిన్న నొప్పైనా గూడా అయ్యో! నాకు చాలా పెయినుంది. చాలా పెయిన్. అది ఆలోచన. ఎప్పుడైతే మనం దానిని ప్రతిసారి అనుకుంటూ ఉన్నామో, ఆ భయం అనేది ఇంకా నిజమైపోతుంది ఫ్రెండ్స్. కాబట్టి అలా ఇక్కడ మనం చూడండి మనకు భయాల్లోని ఎన్నో రకాలు. అసలు మనకు తెలియకుండానే ఒక్కోసారి భయం పడిపోతుంటాం. ఎలా? భయం ఎక్కడి నుండొస్తుందసలు? అందరికి ఇదొక పెద్ద నాకు కూడా ఇదొక పెద్ద ప్రశ్న ఫ్రెండ్స్. ఈ భయం ఎక్కడి నుండొస్తుంది? ఎలా వస్తుంది? భయం ఇప్పుడున్న మనం ఇప్పుడు ఇలా ఉన్న క్షణం నుంచి రాదు ఫ్రెండ్స్. ఇప్పుడే మీరు సురక్షితంగా ఉన్నారు. ఈ క్షణంలో కూర్చున్నారు. శరీరానికి అసలు ఏ ప్రమాదం లేదు. మనకిక్కడ ఎంతో అద్భుతంగా ధ్యాన క్లాస్‌లో ఉన్నాము. క్షణంలో ఉన్నాము. చక్కగా తక్షణ ప్రమాదం కూడా లేదు. కానీ మనకి మనసులో భయం ఉంటది. ఎందుకంటే మన మనస్సు భవిష్యత్తులోకి వెళ్తుంది ఫ్రెండ్స్. అది ఇలా అడుగుతుంది. రేపేమవుతుంది? నేనిక్కడ క్లాస్ చెప్తూ ఉంటుంటాను. నాకు నాకు త నడుస్తూ ఉంటది. డిపార్ట్‌మెంట్‌లోని స్టూడెంట్స్ ఎలాగుంటారో, చదువుతారా? ఎగ్జామ్ బాగా రాస్తారా? ఆహ్, ఫ్యాకల్టీ క్లాసెస్ సరిగ్గా చెప్తారా లేదా? ఇలా అంటే చూడండి మనము చాలా కంఫర్టబుల్ జోన్‌లోనే ఉంటాం. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు. కానీ మన యొక్క స్థితి బట్టి మనం ఏమవుతుంటాం?
మనం భవిష్యత్తులోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఆ భయం ఎలాగా? ఆ భయం ఏం చేస్తుంది? రేపేమవుతుందో? నాకు నష్టం వస్తుందా? నేను విఫలమవుతానా? నన్ను వదిలిపెడతారా? హ్మ్. ఈ భయం అనేది ఈ రేపు అనే ఆలోచనే భయం ఫ్రెండ్స్. మన యొక్క ఆలోచనలే భయం. అయ్యో! నాకు ఎలాగవుతుందో? నాకెందుకు ఇలా జరుగుతుంది? నేనింకా ఇలాగే ఉంటానా? ఇవన్నీ భయాలనమాట. ఆ భయం అనేది చాలా చాలా భయంకరమైనదని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ మనకి కాలాలు 2 రకాలుగా చెప్తాం. అంటే ఇక్కడ మనకి కాలాలంటే మళ్ళీ మనం వేసవి కాలం, శీతాకాలం అనుకోకూడదు ఫ్రెండ్స్. 2 రకాలుంటాయి. భౌతిక కాలం, అలాగే మానసిక కాలం. ఈ భౌతిక కాలం అనేదేంటి? అవసరమైనది. ఉదాహరణకు ఉదయం 9 గంటల క్లాస్ అనుకోండి. రేపు పరీక్ష. వచ్చే నెల ఫీజు చెల్లింపు. ఇలా ఇది గడియార కాలం. అంటే ఇది సమస్య కాదు మనకి. ఎలా అంటే మనం ఒక టైం ఫిక్స్ చేసుకున్నాం. ఈరోజు 4-5 బ్రహ్మముహూర్త ధ్యానం. 5-6 వేరే ఛానెల్‌లో మెడిటేషన్ క్లాసు. 6-7 మన సద్గురు మూవ్‌మెంట్‌లో ఈ జ్ఞాన క్లాసు. ఇలా మనం అంటే ఒక టైం ఫిక్స్ చేసుకున్నాం. అది భౌతిక కాలం అంటారు దాన్ని. అంటే రేపు నాకు మీటింగుంది. ఈరోజు అలాగే ఈరోజు నేను ఇంకొక పని చెయ్యాలి. ఇది గడియార కాలం. ఇది ఎప్పటికి సమస్య కానే కాదు. కానీ ఇంకొక కాలం ఉంది ఫ్రెండ్స్ మనకి. అది మానసిక కాలం. ఇది మనసు సృష్టించిన కాలము. ఉదాహరణకు మళ్ళీ అలా జరిగితే మన మనసు పరిపరవిధాలు పోతుంటదనమాట. మళ్ళీ అలా జరిగితే మన భవిష్యత్తు ఎలా ఉంటుంది? గతంలో మనల్ని బాధించారు కదా! గతంలో మాట్లాడారు కదా! మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మనల్ని ఒక మాట అన్నారనుకోండి. దానిని పదే, పదే, పదే సీరియల్‌లో లాగా రివైండ్ చేసుకుంటూ ఉంటాం. అనేసారు, నన్ననేసారు, నన్ననేసారు, నాతోనే ఎదుగున్నారు, నాతో సరిగ్గా లేరు. ఇవన్నీ కూడా ఏంటంటే మనలో భయాలనమాట. మనం గతాన్ని బాధిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మనం గతాన్ని వదిలేయకుండా ఉంటామో అంతవరకు ఇది ఊహల కాలం ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనం భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ కూర్చుంటామో, మళ్ళీ అలా జరిగితే అని అనుకుంటామో, గతాన్ని గురించి ఆలోచిస్తుంటామో, ఇవి భయం అనేది ఈ మానసిక కాలంలోనే పుడుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఈ మానసిక కాలంలో మనము భయంతో ఉంటాం. ఎందుకంటే మనం ఆ భయాల్లోనే ఉంటాం కాబట్టి. అంటే ఇక్కడ ఏంటి? అసలు ఈ భయం అంటే ఏంటి తెలుసా ఫ్రెండ్స్? గతము మరియు భవిష్యత్తు కలిపితే భయము. భయం ఎలా పనిచేస్తుంది? గతంలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక గాయం జరిగిందండి. ఒకసారి వ్యాపార నష్టం జరిగింది. లేదంటే ఒకసారి ప్రేమలో నిరాశ జరిగింది. లేదంటే ఒకసారి ఉద్యోగంలో ఇబ్బందొచ్చింది. మనం ఏం చేస్తాము? ఆ జ్ఞాపకం మన మనసులో నిలిచిపోతుందనమాట. అయ్యో! ఇలా జరిగింది కదా! మనకెవరైనా ఉద్యోగంలో ఎప్పుడైనా ఎవరైనా అవమానించారనుకోండి. మనం పదే, పదే దాన్నే ఆలోచిస్తూ కూర్చున్నామంటే అదే భయం. అయ్యో! అప్పుడలా జరిగింది కదా! మళ్ళీ ఇప్పుడు కూడా ఇలాగే జరుగుతుందా? భయం. ఆ జ్ఞాపకం మనసులో ఉండిపోతుంది. ఆ ఉండిపోయి ఏమవుతుంది? ఆ జ్ఞాపకం అనేది భవిష్యత్తులోకి వెళ్తుంది ఫ్రెండ్స్. మళ్ళీ అదే జరుగుతుందేమో ఫ్రెండ్స్. ఎప్పుడైతే అలా భవిష్యత్తులోకెళ్ళి మళ్ళీ అదే జరుగుతుందేమో అనుకున్నామో, వర్తమానం కలత చెందుతుంది ఫ్రెండ్స్. ఇదే భయం. మనము భవిష్యత్తు గురించి ఆలోచించి, భయంతో ఆలోచించి, వర్తమానాన్ని భయంలోకి తీసుకెళ్తున్నామనమాట. ఇదే భయము. కానీ ఫ్రెండ్స్ గమనించండి. ఇప్పుడే ఆ సంఘటన మనకేం జరగలేదు. మనకి కేవలం ఆలోచన మాత్రమే జరుగుతుంది. నిజంగానే జరిగినట్టు ఆలోచించి భయపడడం అనేది ఎంతవరకు సమంజసం ఆలోచించండి మీరే. ఎందుకంటే ఈ పరిస్థితి చాలా మందిలో ఉంటది ఫ్రెండ్స్. ఈవెన్ నాకు కూడా లిఫ్ట్ అంటే భయం ఉండేది. ఆవంటే భయం ఇలా ఎన్నో భయాలు. ధ్యానంలోకొచ్చిన తర్వాత వాటన్నిటిని ఒక్కొక్క దానిని మనం తీసుకుంటూ వస్తున్నాం. కానీ ఇంకా భయముంటది. ఎవరితోనైనా మాట్లాడాలంటే భయం, ఎక్కడికైనా ఎళ్ళాలంటే భయం. ఇలాంటివన్నీ అంటే ఏంటి చూడండి. ముందే భయపడిపోతాం అనమాట. అయ్యో! మనం అక్కడికెళ్తే ఎళ్ళగలమా?
మనం సరిగ్గా ఒంటరిగా రాగలమా? భయం. అది ఎక్కడికెళ్ళింది? భవిష్యత్తులోకెళ్ళింది. ఎప్పుడైతే భవిష్యత్తులోకెళ్ళిందో వర్తమానంలో మనకు ఆ భయం పట్టుకుంటది. ఎప్పుడైతే వర్తమానంలో ఆ భయం పట్టుకుందో, మనం నిజంగానే మన ఆలోచనను మనం ఇచ్చేస్తున్నామనమాట ఫ్రెండ్స్. ఇది ఆలోచనలోనే జరుగుతుంది. కానీ మనం ముందే భయపడుతున్నాం. ఫ్రెండ్స్, భయం ఎందుకిలా నిజంలా అనిపిస్తుంది? అది నిజంగా భయమే. అది అది మనం అనుకుంటున్న నిజం కాదు. కానీ ఎందుకది నిజంలా అనిపిస్తుంది? ఫ్రెండ్స్, ఎందుకంటే మనసు ఊహను వాస్తవంలా చూస్తుంది. మనము ఏదైతే అనుకుంటామో అది వాస్తవంలాగా వెళ్తుందనమాట. ఉదాహరణకు మనము పరీక్షలో ఫెయిల్ అవుతామేమో అని భయం. ఇంకా పరీక్ష జరగాలేదు, ఫలితం రాలేదు. కానీ శరీరం ఏమవుతుంది? చెమటలు పట్టేస్తుంది. గుండె వేగంగా కొట్టుకుంటుంది. నిద్ర పట్టదు. ఇవన్నీ మొదలవుతాయి. ఎందుకు? మనము ఆ ఆలోచననే నిజమని నమ్మడం వల్ల. ఇక్కడే మనం మోసపోతాం ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక తలనొప్పి వచ్చిందనుకోండి. ఇంకా ఆ తలనొప్పి ఇంకా ఏమైపోలేదు. తలనొప్పే వచ్చింది. దానికి ఏదో ఒక బామో ఏదో రాస్తే తగ్గిపోద్ది. లేదంటే బాగా నిద్రపోతే తగ్గిపోద్ది. కానీ ఏం చేస్తాం? అయ్యో! నాకు తలనొప్పొచ్చేసింది. నాకేదైనా అయిపోతదేమో! నాకు డాక్టర్ అలాగుండొద్దన్నాడు. ఇలా చెయ్యమన్నాడు. ఇంకంతే మొదలు పడతది. ఆ ఆలోచన ఇచ్చి, ఇచ్చి, ఇచ్చి ఎప్పుడైతే నువ్వు ఆ ఆలోచన నీవు శరీరానికి ఇచ్చావో నీకు చెమటలు పడతాయి. గుండె వేగంగా కొట్టుకుంటుంది. నీకు నిద్ర పట్టదు. మళ్ళీ ఏమనిపిస్తుంది? అయ్యో! నాకు నిద్ర పట్టలేదంటే ఈ తలనొప్పి వల్లే. ఇవన్నీ మొదలయ్యి ఏమవుతుంది ఆఖరికి ఆ ఆలోచన అనేది మనం నిజమని ఎప్పుడైతే నమ్మేస్తామో మోసపోయినట్టే ఫ్రెండ్స్. కానీ చాలా మంది అదే భ్రమలో బతుకుతూ ఉంటారు. ఫ్రెండ్స్, మరి భయం నుంచి పారిపోవడం ఎందుకు పనిచేయదు? ఎందుకు మనం అనుకుంటాం. మనలో ఉన్న భయం పోగొట్టేయాలి, భయం నుండి పారిపోవాలి, మనం ఇక్కడ ఉండకూడదంటాం. కానీ భయం నుంచి పారిపోవడం ఎందుకు మరి పనిచేయదు? చాలా వరకు చూడండి. మనం భయం నుండి వెళ్ళిపోవాలనుకుంటాం. కానీ ఆ భయం మనల్ని వెంటాడుతూ ఉంటది. ఇప్పుడు మనం సాధారణ మార్గాల్లో ఎలా అంటే, నాకు భయం లేదు అని నటించడం. మీరు మనసు పూర్తిగా చెప్పరది. ఎక్కడ మామూలు బయట వర్డ్స్ చెప్తారు. నాకు భయం లేదు. నేను చాలా ధైర్యవంతురాలు. నాకు భయమే లేదంటాం. కానీ అది మనం నటిస్తున్నాం. లోపల మాత్రం భయం కొట్టుకుంటూ ఉంటది. వినోదాలతో మరిచిపోవడం. అంటే భయం ఉంటది. దాన్ని ఏం చేస్తాం? అలాగ ఉన్నప్పుడు మనం ఏం చాలా మంది పిల్లలు చూడండి ఒంటరిగా ఉంటారు, చదువుకుంటారు. వాళ్ళేం చేస్తారు? ఎప్పుడు చూసినా నైట్ అయితే ఈ సినిమాలు పెట్టుకోవడం, సీరియల్‌లు పెట్టుకోవడం ఇలా వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఆ వినోదాలతో దాన్ని మర్చిపోవాలని నటిస్తుంటారు. కానీ లోపల ఇంకా భయం ఉంటనే ఉంటది. అలాగే ఎక్కువగా ప్రార్థించడం కానీ, చూడకపోవడం గాని. అంటే ఎక్కువ అంటే భయంతో, అమ్మో! నాకు భగవంతుడు ఏమైనా ఎక్కువగా ప్రార్థించేయడం. అలా కాకుండా కొంతమందిని మీరు చూడండి, మనం ఒక దేవుడిని ప్రార్థించామండి. ఒక దేవునికి గుడికొస్తామని మొక్కుకున్నాం. మనం గుడికెళ్ళలేదనుకో, మన మనసు ఏం చెప్తది? చాలా మందిలో ఉంటదండి ఇది. ఏం చెప్తది? అయ్యో! మనం గుడికెళ్ళలేదు. దేవుడు మనకేమైనా అందుకే మనకిలా జరిగింది. ఏదైనా జరిగిందనుకో, లేదంటే ఏదైనా జరిగిపోతుందేమో. అయ్యో! మనం గుడికెళ్ళలేదు. చెప్పాము శివుడి కోవిలుకొస్తామని. శివుడు మనం గుడికెళ్ళలేదు. కాబట్టి ఏదైనా జరిగిపోతుందేమో. అదే ఒకవేళ ఏదైనా అనాలోచితంగా జరిగిందనుకోండి ఏదైనా పరిస్థితి. నేను గుడికొస్తానన్నాను రాలేదు. అందుకేనే ఫ్రెండ్స్ ఒక్కటి ఆలోచించండి. భగవంతుడు మనకి మంచే చేయాలనుకుంటాడు గానీ, భగవంతుడు ఎప్పుడైనా చెడు చేస్తాడా? మనలో ఆ ఫీలింగ్ అనమాట. అయ్యో! నేను గుడికొస్తానన్నాను. నేను గుడిలోని దేవుడికి కొబ్బరికాయ కొడతానన్నాను. కొబ్బరికాయ కొట్టలేదు. అందుకే నాకిలా జరిగింది. లేదంటే ఇలా జరిగిపోద్దదేమో. దేవుడు కొట్టాలనుకున్నాను కొట్టలేదు జరిగిపోద్ది. ఏ దేవుడు కూడా మీకు కొబ్బరికాయ కొట్టండి, పువ్వులివ్వండి, పాలివ్వండి, పెరుగివ్వండి, లేకపోతే నేను మీకు హాని చేస్తానని అనడు ఫ్రెండ్స్. అది అర్థం చేసుకోవాలి మనం. కాబట్టి అలా ఎక్కువగా ఎక్కువ ఆ మార్గంలోకెళ్ళిపోవడం వలన గాని, అది మనం ఆ భయం నుంచి పారిపోలేం ఫ్రెండ్స్. అలాగే మన యొక్క నిర్ణయాలు వాయిదా వేయడం వలన, ఇతరులను నిందించడం వలన ఇవన్నీ కూడా ఫ్రెండ్స్ అద్భుతాలే జరుగుతాయి మనలో. ఎప్పుడైతే నిర్ణయాలను వాయిదా వేసేస్తామో,
ఇతరులను నిందిస్తాము, ఆటోమేటిక్‌గా మనలో భయం ఉంటది. భయం ఏంటి? అయ్యో! మనం ఇతరులను నిందించాము. ఆ నిందించడం వలన మనకి ఎలాగనిపిస్తుంటది? అయ్యయ్యో! మనం వీళ్ళని నిందించాం కాబట్టి మనకేమైనా జరుగుతదేమో! లేతే వాళ్ళు మనతో వచ్చి గొడవ పడతారేమో! ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా భయాలే కదా! మరి ఇంకేంటి చెప్పండి ఫ్రెండ్స్. అలాగా ఇంకా ఆహ్, ఇతరులను నిందించడం. ఇవి భయాన్ని అస్సలు తొలగించవు ఫ్రెండ్స్. దాచిపెడతాయి అంతే. మనం ఏం దాచిన భయం ఇంకా లోతుగా పెరిగిపోతుంది. మనం ఏమనుకుంటాం భయాన్ని మనం అధిగమించాం అనుకుంటాం. కానీ అధిగమించం ఫ్రెండ్స్. అనవసరంగా దాన్ని దాచిపెడతాం. దాచిపెట్టడం వలన భయం అనేది ఇంకా ఎక్కువవుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్. కాబట్టి కేవలం దాచిపెట్టడం అనేది కాదు. ఇంకా లోతుగా ఎళ్ళిపోతుంటాం. కాబట్టి దానిని అక్కడికి నిర్మూలించాలి ఫ్రెండ్స్. భయాన్నెప్పుడు గూడా అక్కడికి దాన్ని అణగదొక్కియడం కాదు. దాని నుండి బయటపడే మార్గాలు చూసుకోవాలి. మరి ఏంటి? భయాన్ని వెంటనే తొలగించాలనే ప్రయత్నం మనం చేశామనుకోండి, అది జరగదు. ముందు మనం ఒక మొదటి అడుగు వెయ్యాలి. ఏంటెయ్యాలి? భయాన్ని వెంటనే తొలగించాలనే ప్రయత్నాన్ని మానుకోవాలి. ముందు దాన్ని అర్థం చేసుకోవాలి. ఏంటి? ఎందుకొచ్చింది ఈ భయం? ప్రశ్న. నాకు భయం ఎందుకొచ్చింది? అనేది కాదు ఫ్రెండ్స్. భయం ఎలా పుడుతుంది? అనేది గమనించడమే మనం ముందు ప్రారంభం చేయాలి. ఎలా అంటే వెంటనే నేను భయాన్ని తీసేస్తాను అనుకుంటే తీయలేం. ఎలా? దాన్ని ముందు అర్థం చేసుకోవాలి. ఎందుకు నాకు భయం అనేది కాదు. ఎందుకు పుడుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. దేని వలన నాకు భయం వస్తుంది? ఆ భయం ఎందుకు నేనింత భయపడుతున్నాననేది మీరు అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు అంటే ఇక్కడ చూడండి ఒక ఉదాహరణ చెప్పుకుందాం. ఒక తల్లి తన పిల్లల భవిష్యత్తు గురించి భయపడుతుంది. ఎలా భయపడుతుంది? ఆమేమనుకుంటుంది? నేను ప్రేమతో ఆలోచిస్తున్నాను అనుకుంటది. కానీ లోతులో వాళ్ళు సురక్షితంగా ఉండకపోతే ఎవరైనా పిల్లలు బయటికెళ్లారనుకోండి. బయటికెళ్ళగానే ఏం ఆలోచిస్తుంది? అయ్యో! వాళ్ళెళ్లారు బయట సరిగ్గా ఉంటారో లేదో? వా వాళ్ళకి కరెక్ట్‌గా ఎళ్తారో? మనం చూడండి పిల్లలు సైకిల్ మీద ఎళ్ళేటప్పుడు జాగ్రత్త అని చెప్తుంటాం. ఫ్రెండ్స్ ఎప్పుడైతే మనం అలా జాగ్రత్త చెప్పామో వాళ్ళకి ఒక భయంలోకి నెట్టేస్తున్నామని అర్థమే. అమ్మో! మా అమ్మ జాగ్రత్త అని చెప్పింది అంటే నాకేమైనా జరుగుతుందేమో అనే భయం. అది ప్రేమ ముసుగులో ఉన్న భయం. తల్లికి ప్రేమతో చెప్తున్నాననుకుంటది. కానీ ఆ ప్రేమ ముసుగులో భయం. అదే గుర్తించడమే అవగాహన. నేను టూ వీలరు చేస్తున్నప్పుడు టూ వీలర్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఇంక ఇంకా ఆ స్పీడ్ బ్రేకర్ రాదు. ఎక్కడో ఉంటది. మా వారు నా ఎనక కూర్చొని, "జాగ్రత్త అక్కడ స్పీడ్ బ్రేకర్ వస్తది. చూసుకో, చూసుకో" అంటారు. అనగానే మనకేంటి ఒక రకమైన భయమొచ్చేస్తుంటది. అయ్యో! స్పీడ్ బ్రేకర్ వస్తుంది. నాకేమైనా జరుగుతదేమో, అందుకే తను చెప్పారేమో అన్న ఒక భయాన్ని మనం అప్పుడే సృష్టించేసుకుంటాం. అలా కాకుండా "నువ్వు వెళ్ళగలవు. యూ క్యారీ ఆన్. నువ్వు చెయ్యి" అని అన్నారనుకోండి, అసలు స్పీడ్ బ్రేకర్ దగ్గరకొచ్చినా మన భయముండదు. ఓహ్! పర్వాలేదు మనం ధైర్యంగా ఉన్నాము. ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా అద్భుతాలు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ దీనితో మనమందరం ముందుకెళ్ళాలి. ఎందుకంటే తల్లి దాన్ని మనం ఏమనుకుంటున్నాం ప్రేమతో మనం చెప్తున్నాను. మనం అన్నాం అనుకోండి, నీకు ప్రేమతో చెప్తుంటే నువ్వు అలా అంటావేంటంటే" అంటే అర్థం ఏంటి? ప్రేమ ముసుగులో ఉన్న భయము. అది గుర్తించడమే అవగాహన ఫ్రెండ్స్. ముఖ్యంగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సిందేంటంటే, భయం వర్తమానంలో లేదు. భయము భవిష్యత్తు యొక్క ఆలోచన. అంతే కదా ఫ్రెండ్స్. వర్తమానంలో ఇప్పుడు మనకు భయం లేదు. భవిష్యత్తులో ఏదో జరుగుతుందని ఇప్పుడు ఆలోచిస్తున్నాం. ఆలోచన మానసిక కాలాన్ని సృష్టిస్తుంది ఫ్రెండ్స్. మానసిక కాలమే భయానికి మూలము. కాబట్టి మనకి భౌతిక కాలంలో భయమనే దానికి భయం లేదు. కానీ మానసిక కాలంలోనే భయానికి మూలం ఉంది ఫ్రెండ్స్. కాబట్టి ఈ భయాన్ని మనం ముందు గుర్తించాలి. గుర్తించి ఎందుకు ఈ భయం వస్తుంది? ఎందుకు ఇలా జరుగుతుందనేది ఆలోచించుకోవాలి. అప్పుడే మనం అద్భుతంగా ముందుకెళ్తాం ఫ్రెండ్స్. ఇది నేను ఈరోజు
ముఖ్యంగా భయం అంటే ఎందుకు వచ్చింది అనేది చెప్పదలుచుకున్నాను. తర్వాత పార్టు ఇంకా రెండో 3 పార్ట్‌లున్నాయి. అలాగే మనం ఇంకా ఒక్కొక్క వారం నేనొచ్చేటప్పుడు వాటి ఉన్నది చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఏం ముగించాలనుకుంటున్నానంటే, భయాన్ని తొలగించాల్సిన అవసరం లేదు. ముందు దాన్ని పూర్తిగా చూడాలి. అక్కడే స్వేచ్ఛకు మొదటి ద్వారం తెరుచుకుంటుంది ఫ్రెండ్స్. ఇది ఈరోజు నేను భయం గురించి చెప్పాలనుకుంటున్నాను. నాకు ఇంతటి అద్భుతమైన అవకాశం ఇచ్చిన సద్గురు మూమెంట్ ఛానల్‌కి, వంశీకిరణ్ మాస్టర్ గారికి, సుకన్య మాస్టర్‌కి, మణిమాల మాస్టర్‌కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ అందరికి. ఫ్రెండ్స్ ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి. మాస్టర్స్ ఒక్క నిమిషం. వాణి గారు చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం మీరు చెప్పినట్టు మానసిక భయము, భౌతిక భయము ప్రతి వ్యక్తికి ఉంటాయి మేడం. చెప్పండి. ఇక్కడ కరెక్టే మేడం. కానీ కొందరు ఏమంటారు పూజలు